Welcome to HIP. I am Nasma Reddy, Arithmetic faculty. This Sunday, N66 Grand Test Arithmetic Part Explanation. First question, the ratio between three numbers are 1:2:3 and their HCF is 12. Then find the sum of three numbers. 1:2:3 నిష్పత్తిలో ఉన్న మూడు సంఖ్యల యొక్క గాసాబా 12 అయితే ఆ సంఖ్యల మొత్తం ఎంత? సో ఇక్కడ ఏంటమ్మా మనకి రేషియో ఎంత ఇచ్చాడు మనకి 1:2:3 రేషియో. బట్ మనకి ఇచ్చింది ఏంటమ్మా గాసాబా ఇచ్చాడు మనకి. సో 1:2:3 గాసాబా అంటే ఈ త్రీ నెంబర్స్ యొక్క గాసాబా కూడా ఎంత వస్తుందమ్మా మనకి 1 కదా మనకి. ఈ 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 12. బట్ మనకు అడిగింది ఏంటమ్మా ఆ సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు. ఆ సంఖ్యలు ఏంటమ్మా 1 + 2 + 3 ఎంతమ్మా 6. 1 పార్ట్ 12 అయితే 6 పార్ట్స్ ఈక్వల్ టు 6 ఇంటే ఎంతమ్మా మనకి 12, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 72. సో వాట్ దట్ ఆన్సర్ 72. 2x/3 4x/5 దెన్ 3y + 2x ఎంత? సో ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా మనకి జనరల్ క్రాస్ మల్టిప్లై 2x/ ఎంతమ్మా 3 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 4y/ ఎంతమ్మా మనకి 5. బట్ ఇప్పుడు ఏం చేయొచ్చమ్మా మనకు xy కావాలి, జస్ట్ డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. మనకి ఎంతమ్మా మనకి 10x ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 12y. 10x ఈక్వల్ టు 12y. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి x వాల్యూ y వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. xకి ఆపోజిట్ ఎంత ఉందమ్మా x వాల్యూ ఎంతమ్మా 12, yకి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 10. సో ఇవి క్యాన్సిల్ చేస్తే 2 6 2లో ఎన్ని టైమ్స్ అమ్మా 5 టైమ్స్, అంటే వర్ దట్ x/y 6:5. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా 3y/2x అడిగాడు. సో వాట్ ఇస్ దట్ 3y ఎంతమ్మా 2x అడిగాడు మనకి. సో 3 × y అంటే ఎంత మనకి, y అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 5. నెక్స్ట్ 2 × x అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 6. 3 5 ఎంతమ్మా 15, 6 2 ఎంతమ్మా 12. 15 12 అంటే దేంట్లో క్యాన్సిల్ అవుతామో మనకి 3 5 3లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 4 టైమ్స్, అంటే వాట్ దట్ ఆన్సర్ 5:4 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 5:4. If 5x - 3y 4x - 2y ఈక్వల్ టు ఎంతమ్మా 2/3, దెన్ 1/x 1/y. చూడమ్మా మనకి 5x - ఏంటమ్మా 3y బై, సో నిష్పత్తి a/b అన్న a/b అన్న రెండు ఒకటే కదా. ఫ్రాక్షన్లో రాస్తాం మనం ఇక్కడ. బై ఎంతమ్మా మనకి 4x - ఎంతమ్మా 2y దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 2/3. ఇది మనకి 2/3. సో ఇప్పుడు ఏం చేయొచ్చమ్మా మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేద్దాం. అంటే ఎంతమ్మా మనకి 3 5 ఎంతమ్మా మనకి 15x మైనస్ ఎంతమ్మా మనకి 9y ఈక్వల్. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 4 2 ఎంతమ్మా 8x మైనస్ ఎంతమ్మా 4y. ఇది మనకి ఇప్పుడు చెప్పండి మనకి డైరెక్ట్ ఇక్కడ 15x ఉందమ్మా, ఇక్కడ మనకి ఎంతమ్మా 8x ఉంది. 15లో 8x పోతే ఎంతమ్మా మనకి ఇక్కడ 7x. సో ఇక్కడ 4y ఉంది, ఇక్కడ మైనస్, ఈ మైనస్ అవతలకి పోతే ఏమవుతుందో ప్లస్ అవుతుంది. 9yలో 4y పోతే ఎంతమ్మా మనకి 5y అవుతుంది. దెన్ వాట్ ఇస్ దట్ x/y. సో ఎక్స్కి ఆపోజిట్ ఎంత ఉందమ్మా మనకి 5, వైకి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 7. సో దట్ ఈస్ వాట్ ఇస్ దట్ x/y 5:7. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 1/x 1/y అడిగాడు. అంటే 1/x 1/y 1/x అంటే ఏంటమ్మా x, y యొక్క విలోమం అడుగుతున్నాడు. అంటే అప్పుడు ఎంతమ్మా x/y ఎంతమ్మా 5:7 అయితే 1/x 1/y అంటే ఎంతమ్మా మనకి 1/5 మైనస్ ఎంతమ్మా 1/7. ఇప్పుడు ఏంటమ్మా ఈ సింగిల్ రేషియో కావాలంటే ఏం చేయాలి, డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. అంటే 7 1 ఎంతమ్మా 7, నెక్స్ట్ 5 1 ఎంతమ్మా 5, అంటే వాట్ దట్ ఆన్సర్ 7:5. సో వాట్ దట్ ఆన్సర్ 7:5. నెక్స్ట్ చూడండి మనకి ఒకటి అప్లికేషన్ 8,000 rupees ఈజ్ డివైడెడ్ అమాంగ్ P, Q, R such that they received notes 500, 200, 100 rupees. The amount received by them are in the ratio of 15:2:3. Yes, sir. What was the amount, what was the ratio of the number of notes 500 to 100 rupees? Okay ma, 8,000 రూపాయలను P, Q, Rలకు వరుసగా 500 నోట్లు, 200 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లతో ఇచ్చారు. P, Q, Rలకు ఇచ్చిన మొత్తాల నిష్పత్తి 15:2:3 అయిన 500 మరియు 100 రూపాయల నోట్ల సంఖ్యల నిష్పత్తి అన్నాడు.
అంటే ఇప్పుడు మనకి ఏంటమ్మా, మనకి 8,000 రూపాయలను అందులో ఏంటమ్మా 500 నోట్స్ ఉన్నాయి, 200 నోట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఏంటమ్మా 100 రూపీస్ నోట్స్ ఉన్నాయి. సో వాటికి పీ కామా క్యూలకు వచ్చిన మొత్తాలు అన్నాడు. అంటే ఫస్ట్ ఈ 8,000 ఎలా డివైడ్ చేయాలమ్మా, మనకి పీక్యూఆర్లకు ఎంత అమౌంట్ వస్తుందో డివైడ్ చేద్దాం. అంటే ఎలా డివైడ్ చేయాలమ్మా, మనకి ఫస్ట్ 8,000 రూపీస్ను 15:2:3 రేషియోలో డివైడ్ చేస్తాం. అంటే మొత్తం ఎంతమ్మా, 15 + 2 ఎంతమ్మా మనకి 17, 17 + 3 అంటే ఎంతమ్మా 20. ఈ 20 ఈక్వల్ టు ఎంతమ్మా మొత్తం అమౌంట్ మనకి 8,000 రూపీస్. 8,000 రూపీస్ అంటే ఇప్పుడు మనకి ఏంటమ్మా 0 0 ఏమవుతుంది, క్యాన్సల్. 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా, మనకి ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. అంటే ఎంతమ్మా మనకి 400. 1 పార్ట్ 400 అయితే సో పీకి ఎన్ని పార్ట్స్ ఉందమ్మా, మనకి ఇక్కడ 15 పార్ట్స్. 15 ఇంటే ఎంతమ్మా మనకి 400. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 6,000 రూపీస్ అవుతుంది. ఇది 6,000 రూపీస్ వచ్చింది మనకి. అదే క్యూకి మనకి అడిగింది ఏంటమ్మా 500 100 రూపాయలు అన్నాడు. ఇదే ఎవరికమ్మా పీ కామా క్యూలకి ఏంటి 500, నెక్స్ట్ ఏంటమ్మా క్యూకి ఏంటి 200 రూపాయల నోట్లు, ఆరుకి ఏంటమ్మా 100 రూపాయల నోట్లు. అంటే ఇప్పుడు మనకి ఆరుకి వచ్చిన అమౌంట్ తీసుకుందాం. ఆరు కంటే ఎన్ని పార్ట్స్ ఉందమ్మా, మనకి 3 పార్ట్స్ ఉంది. మనకి 3 పార్ట్స్ అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 400 అయితే 3 పార్ట్స్ ఎంతమ్మా మనకి 3 × 400 అంటే ఎంతమ్మా మనకి 1,200 రూపీస్ వచ్చింది. 1,200. ఎస్ అంటే పీకి వచ్చిన అమౌంట్ ఎంతమ్మా 6,000 రూపీస్, ఆరుకు వచ్చిన అమౌంట్ ఎంతమ్మా 1,200. ఎందుకు పిఆర్ తీసుకుంటున్నా అంటే 500 రూపాయలు 100 రూపాయల నోట్ల మధ్య నిష్పత్తి అడిగాడు. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి పీకి ఏంటమ్మా 500 రూపాయలు, క్యూకి ఏంటమ్మా 200 రూపీస్, ఆర్కి ఏంటమ్మా మనకి 100 రూపీస్ నోట్స్ ఇస్తున్నాడు మనకి. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇప్పుడు మనకి సో 500 రూపీస్, నెక్స్ట్ ఏంటమ్మా మనకి 100 రూపీస్ నోట్స్ యొక్క రేషియో కావాలి. సో 500 రూపీస్ వలన మొత్తం ఎంత అమౌంట్ వచ్చిందమ్మా మనకి 6,000 రూపీస్ వచ్చింది. ఎన్ని నోట్స్ అంటే 6,000 డివైడెడ్ బై ఎంతమ్మా మనకి 500 చేస్తే ఎన్ని నోట్స్ మనకు వస్తుంది. అదేవిధంగా 100 రూపీస్ నోట్స్ ఎంత అమౌంట్ ఉందమ్మా టోటల్గా మనకి ఇక్కడ 1,200 ఉంది. సో 1,200 డివైడెడ్ బై ఎంతమ్మా మనకి సో ఎంతమ్మా మనకి 100. దట్ ఈ 0 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. నెక్స్ట్ అగైన్ 0 0 క్యాన్సల్. 5లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి ఇక్కడ 12 టైమ్స్. ఇక్కడ 12 12 ఏమవుతుందమ్మా క్యాన్సల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 1:1 అవుతుంది. సో ఏ రేషియోలో డివైడ్ చేస్తున్నాడమ్మా మనకి ఇక్కడ 1:1 రేషియోలో డివైడ్ చేస్తున్నాడు. When x is and subtracted from each of the numbers 54, 49, 22, 21, the numbers obtained are in the proportion. The ratio of 8x minus 25, 7x minus 26. Okay ma. 54, 49, 22, 21 సంఖ్యల నుండి xను తీసివేసినప్పుడు అనుపాతంలో ఉంటాయి. 8x minus 25 మరియు 7x minus 26 యొక్క నిష్పత్తి. సో ఏంటమ్మా మనకి అనుపాతం అంటే ఏంటమ్మా 54, నెక్స్ట్ ఏంటమ్మా మనకి 79, నెక్స్ట్ ఎంతమ్మా 22, నెక్స్ట్ ఎంతమ్మా 21. ఈ సంఖ్యల నుండి ఒక సంఖ్యను తీసేస్తున్నాడు. ఆ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడమ్మా మనకి 54 సో ఏంటమ్మా -x, ఇక్కడ లాస్ట్ 2 నెంబర్స్ మధ్య గ్యాప్ ఎంత ఉందమ్మా 1 మల్టిప్లై చేయండి ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ ఎంతమ్మా 22 మైనస్ x, ఇక్కడ ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క గ్యాప్ ఎంత ఉంది మనకి. సో ఇది ఎంతమ్మా 54 ఎంతమ్మా మనకి ఇది 49, ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది మనకి. సో ఎంత ఉందమ్మా మనకి గ్యాప్ అంటే 5 కదా. ఎస్ ఎంత ఉందమ్మా మనకి 5. ఎస్ సో ఇప్పుడు ఆ x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. జనరల్గా మనకి ఇది మనకి సో ఏంటమ్మా 54 మైనస్ x, కలపడం అంటే ప్లస్ x, లాస్ట్ 2 నెంబర్స్ ఉన్న గ్యాప్తో మల్టిప్లై. నెక్స్ట్ ఏంటమ్మా 22 మైనస్ x తీసేస్తున్నాం, కలపడం అంటే ఏంటమ్మా ప్లస్ x, ఫస్ట్ 2 నెంబర్స్ మధ్య ఉన్న గ్యాప్ ఎంతమ్మా 5. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి ఇది 54 మైనస్ x ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 110 మైనస్ ఎంతమ్మా 5x. ఇంకా చూడండి డైరెక్ట్ ఇక్కడ 5x ఉంది, ఇక్కడ ఒక x, రెండు మైనస్లు ఉంటే ఏమవుతుందమ్మా మైనస్ అయ్యి కదా. 5xలో ఒక x పోతే ఎంతమ్మా మనకి 4x. అంటే 110లో 54 పోతే వడ్ ద రిమైనింగ్. సో 110లో 54 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ అగైన్ 56 కదా. ఎస్ ఎంతమ్మా మనకి 110లో 54 పోతే వడ్ ద రిమైనింగ్ 56. అంటే 4లో ఎనీ టైమ్స్ పోతుందమ్మా 4 1 జా 4 4 జా. అంటే ఆ నెంబర్స్ నుంచి ఎంత తీసివేస్తున్నాడమ్మా మనకి 14 తీసివేస్తే అప్పుడు ఆ సంఖ్యలు ఎలా ఉంటాయి మనకి అనుపాతంలో ఉంటాయి.
ఎస్ ప్రపోర్షన్లో ఉంటాయి ఎస్. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ ఏంటమ్మా మనకి ఏమడిగాడు 8x మైనస్ ఎంతమ్మా 25. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా మనకి 7x మైనస్ ఎంతమ్మా 26. వీటి యొక్క నిష్పత్తి అడిగాడు. ఎక్స్ 8 ఇంటూ 14, ఎక్స్ అంటే ఎంతమ్మా 14 మైనస్ ఎంతమ్మా 25. ఎస్ 7 ఇంటే ఎంతమ్మా 14 మైనస్ ఎంతమ్మా 26. ఇది మనకి. సో 14 8 ఎంతమ్మా 112 కదా. ఎస్ మైనస్ ఎంతమ్మా 25. ఎస్ 12 మైనస్ 5 అంటే ఎంతమ్మా 7. వాట్ ద రిమైండర్ 12 మైనస్ 5 ఎంతమ్మా 7 అంటే వాట్ ద 0 అంటే 10 అంటే ఎంతమ్మా మనకి 10 మైనస్ 2 అంటే ఎంతమ్మా మనకి 8 అంటే ఎంతమ్మా 87. నెక్స్ట్ అగైన్ ఏమొస్తుందమ్మా మనకి ఇక్కడ 14 7 జా 98 మైనస్ ఎంతమ్మా 26 అంటే ఎంతమ్మా 2. నెక్స్ట్ ఎంతమ్మా 72 అంటే వాట్ ఇస్ దట్ 87:72. ఇప్పుడు ఇవి దేంట్లోనే క్యాన్సిల్ అవుతాయి, మనం ట్రై చేయాలి. దేంట్లో క్యాన్సిల్ అవుతాయేమో మనకి 3 2 జా 6. నెక్స్ట్ ఎంతమ్మా 2 ఉంటుంది 3 9 జా అగైన్ 3 2 జా నెక్స్ట్ ఎంతమ్మా 3 4 జా అంటే వాట్ ఇస్ దట్ రేషియో 29 ఎంతమ్మా మనకి 24 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 29:24. A, B, C invest in a business in the ratio 3:6:5. A and C working partners only. B is a sleeping partner. Hence, his share will be 3/4 of the what would he have been if he were a working partner. If they make 25,000 rupees profit, half of which is invested in the business, and the half of the and the other half is distributed between the partners, then how much does C get? A, B, Cలు ఒక వ్యాపారాన్ని పెట్టుబడులు 3:6:5 నిష్పత్తులతో ప్రారంభించారు. ఏ మరియు బిలు పని భాగస్వాములు. బి నిష్క్రమ భాగస్వామ్యం కాబట్టి అతను కూడా పని భాగస్వామిగా ఉంటే వచ్చే మొత్తములో కేవలం 3/4 వంతు మాత్రమే వస్తుంది. మొత్తం లాభం 25,000 రూపాయలు. సగం తిరిగి వ్యాపారంలో పెట్టుబడి పెట్టగా మిగిలిన లాభాన్ని పెట్టుబడుల ప్రకారం పంచుకున్నారు. అయినా అందులో సికి వచ్చే లాభం ఎంత? ఇక్కడ ఏ బి సిలు ఏంటమ్మా ఏబిలో ఆల్రెడీ ఏంటమ్మా వర్కింగ్ పార్ట్నర్స్. బి ఆల్రెడీ ఏబిలో ఏంటమ్మా ఏ అండ్ సిలు ఏంటమ్మా మనకి వర్కింగ్ పార్ట్నర్స్. ఏ అండ్ సి. బి మాత్రము ఏంటమ్మా స్లీపింగ్ పార్ట్నర్. అతను కూడా వర్కింగ్ పార్ట్నర్గా ఉంటే ఆడేమన్నాడు అతనికి వచ్చిన మొత్తంలో ఎంతమ్మా 3/4 వంతు వస్తుంది అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనకి? సో ఈ మొత్తాన్ని ఏంటమ్మా మనకి ప్రాఫిట్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా మనకు వచ్చేది ఏంటమ్మా 3 ఎంతమ్మా 6 ఎంతమ్మా 5. ఇక్కడ ఏసీలు ఓకే అమ్మా. బిని కూడా వర్కింగ్ పార్ట్నర్గా తీసుకోవాలనుకుంటే అతనికి వచ్చే మొత్తంలో ఎంత ఇవ్వాలమ్మా 3/4. అతనికి ఆల్రెడీ ఎంత వస్తుందమ్మా 6 రూపీస్ వస్తుంది. అంటే అతనికి ఎంత ఇవ్వాలి మనకి 3/4 ఇవ్వాలి. అంటే అప్పుడు ఏంటమ్మా 6లో ఎంతమ్మా మనకి 3/4. అతనికి వచ్చే మొత్తంలో 3/4. ఇది మనకి క్లియర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు దీన్ని రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏం లేకుండా పడితే డినామినేటర్ 1, ఏం లేకుంటే ఎంతమ్మా డినామినేటర్ 1. సో పడితే ఎల్సిఎం డినామినేటర్ ఎల్సిఎం ఎంతమ్మా మనకి 4 అవుతుంది కదా. 1, 4, 1 ఎంతమ్మా ఎల్సిఎం 4. సో ఈ 4 అనేది 1లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 4 టైమ్స్. 4 3 ఎంతమ్మా 12. ఎస్ 4 4 ఏమవుతుందమ్మా క్యాన్సల్ అంటే 1 అవుతుంది. 6 3 ఎంతమ్మా 18. ఎస్ నెక్స్ట్ 4 అనేది ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 1లో 4 టైమ్స్. 4 5 ఎంతమ్మా 20. అంటే అప్పుడు వాటి యొక్క అమౌంట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తాం మనం ఇక్కడ 12:18:20 రేషియోలో డివైడ్ చేస్తాం. ఎస్ ఇప్పుడు 2లో ఎంతమ్మా 6 టైమ్స్, 2లో ఎంతమ్మా 9 టైమ్స్, 2లో ఎంతమ్మా మనకి 10 టైమ్స్. ఇది మనకి అంటే ఇప్పుడు ఆ ప్రాఫిట్ ఎలా డివైడ్ చేయాలా 6:9:10 రేషియోలో డివైడ్ చేయాలా. బట్ మొత్తం లాభం ఇచ్చాడు ఎంతమ్మా మొత్తం టోటల్ ప్రాఫిట్ 25,000 రూపీస్. ఆల్రెడీ ఈ టోటల్ ప్రాఫిట్లో హాఫ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అగైన్ బిజినెస్ అంటే అందులో సగం భాగాన్ని మళ్ళీ తిరిగి పెట్టుబడి పెట్టారు. అంటే ఇందులో 25,000లో సగం అంటే ఎంతమా 12,500 మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే ఎంత డివైడ్ చేసుకుంటాం మనము 12,500 రూపాయలు 12,500 రూపీస్ డివైడ్ చేసుకుంటాం. ఆ 12,500 రూపీస్ ఎలా డివైడ్ చేయాలా 6:9:10 రేషియోలో డివైడ్ చేయాలా. టోటల్ ఎంతమా మనకి ఇక్కడ 25. ఈ 25 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమా మనకి 12,500 నాట్ 25,000. ఇందులో సగం తిరిగి వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. దీంట్లో ఆఫ్ అంటే ఎంతమా
ఎంతమ్మా 12,500. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది 12,500. ఎస్ 25లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా క్లియర్గా మనకి ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 500. సో 1 పార్ట్ ఈక్వల్ టు 500 అయితే మనకు వచ్చింది ఎవరు వాటా అడిగాడమ్మా మనకి సి యొక్క వాటా అడిగాడు. సి అంటే ఎన్ని పార్ట్స్ ఉందమ్మా మనకు 10. 1 పార్ట్ 500 అయితే 10 పార్ట్స్ ఎంతమ్మా మనకి 10 into 500 అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 5,000 రూపీస్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 5,000 రూపీస్. ఓకే మా నెక్స్ట్ 2/3 of A investment is equal to 1/5 of B investment. 4 times of B investment is equal to 5 times of C investment. They got 42,000 rupees as profit. Then find the share of A. A యొక్క 2/3 వంతు పెట్టుబడి B యొక్క 1/5 వంతుకు సమానం. B యొక్క 4 రెట్ల పెట్టుబడి C యొక్క 5 రెట్ల పెట్టుబడికి సమానం. వారు 42,000 రూపాయలు లాభం పొందిన ఏ యొక్క వాటా ఎంత? సో ఏమన్నాడు మనకి ఏ యొక్క 2/3 వంతు పెట్టుబడి బికి ఎంతకు సమానమా 1/5. బి యొక్క 1/5 వంతు పెట్టుబడికి సమానం. దీని నుంచి నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తామో డైరెక్ట్గా A/B ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా అంటే ఇప్పుడు ఏం చేయాలమ్మా డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. అంటే ఎంతమ్మా 10A నెక్స్ట్ ఎంతమ్మా 3B. 10A ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకు 3B. 5 2 ఎంతమ్మా 10 3B. అప్పుడు ఇంకా వాట్ ఇస్ దట్ A/B అంటే ఏకి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 3, బికి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 10. అంటే వాట్ ఇస్ దట్ A/B 3:10. ఇది మనకి A/B. మళ్ళీ ఏమంటాడు ఇంకో స్టేట్మెంట్ బి యొక్క 4 రెట్ల పెట్టుబడి. బి ఎంతనో తెలియదు, బి ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి 4 రెట్ల పెట్టుబడి 4 times ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు సికి ఎన్ని టైమ్స్ అనడమో 5 times. అంటే సి యొక్క 5 రెట్ల పెట్టుబడికి ఎలా ఉంటుంది ఈక్వల్. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా B/C రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ బికి ఆపోజిట్ ఎంత ఉందమ్మా మనకి 5, సికి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 4. అంటే వాట్ ఇస్ దట్ 5:4. సో ఇప్పుడు మనం దీని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చమా A/B/C ఫైండ్ అవుట్ చేద్దాం. A/B/C ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఎలా ఉండాలి మనకి డయాగ్నల్గా కాన్స్టెంట్గా ఉండాలి. ఉంది కదా మనకి. సో ఏ నెక్స్ట్ ఎంతమ్మా బి నెక్స్ట్ అగైన్ సి. సో ఎంతమ్మా మనకి 3 5 ఎంతమ్మా 15. నెక్స్ట్ ఎంతమ్మా 10 into 5 ఎంతమ్మా 50. నెక్స్ట్ ఎంతమ్మా 10 into 4 ఎంతమ్మా మనకి 40. ఎంతమ్మా మనకి సో 3 2 6 5 2 10 3 ఎస్ 3:10. నెక్స్ట్ 4 times అంటే ఎంతమ్మా మనకి 5:4. సో ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతే ట్రై చేద్దాం. ఇవి దేంట్లో క్యాన్సిల్ అవుతామా 5లో ఎంతమ్మా 3 times, 5లో ఎంతమ్మా మనకి 10 times. నెక్స్ట్ ఎంతమ్మా 5 8 ఎంతమ్మా 40. అంటే సో ఇప్పుడు మనకి ఎంతమ్మా రేషియో 3:10:8. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా ఏ యొక్క వాటా అడిగాడు. అంటే ఇప్పుడు వాటి మొత్తం ఎంతమ్మా మనకి 42,000 అన్నాడు కదా. ఇప్పుడు ఆ 42,000 ఎలా డివైడ్ చేయాలా 3:10:8 రేషియోలో డివైడ్ చేయాలా. సో 3 + 10 ఎంతమ్మా మనకి 13. 13 + 8 ఎంతమ్మా మనకి 21. ఈ 21 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 42,000 అవుతుంది. ఇంకా డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు క్లియర్గా 21లో ఏమవుతుందమ్మా డబల్ అంటే ఎంతమ్మా 2,000. 1 పార్ట్ 2,000 అయితే మనకు కావాల్సింది ఏంటమ్మా ఏ వాటా అడిగాడు. ఏ అంటే ఎన్ని పార్ట్స్ ఉందమ్మా మనకి ఇక్కడ 3 parts. 1 part 2,000 అయితే 3 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 3 parts ఈక్వల్ టు 6,000 రూపీస్ అవుతుంది. సో ఫర్ దట్ ఆన్సర్ 6,000 రూపీస్. ఓకే అమ్మా. ఎస్ యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 5 students P, Q or S, T in a class is 24 marks. 24 marks. Average marks of R, S, T together is 20/3 more than the average marks of P, Q, R and together. Find marks obtained by R if the average score of P and Q together is 15 marks. Okay ma. ఒక తరగతిలోని 5 విద్యార్థులు P, Q, R, S మరియు T సగటు మార్కులు 24. R, S మరియు T ల సగటు మార్కులు P, Q మరియు R ల సగటు మార్కుల కంటే 20/3 ఎక్కువ. P మరియు Q ల సగటు స్కోరు 15 మార్కులు అయినా R పొందిన మార్కులను కనుగొనండి అన్నాడు. చూడండి మనకి P, Q, R, S ల సగటు అన్నాడు. సగటు ఇచ్చాడు మొత్తంలో మార్చుకుందాం. మనకి సమ్ ఈక్వల్ టు ఏంటమ్మా యావరేజ్ అంటే నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ కదా.
అంటే అప్పుడు ఏమవుతుందమ్మా పీ ప్లస్ నెక్స్ట్ ఏంటమ్మా క్యూ ప్లస్ ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ టీ. సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఎంతమ్మా 24. సమ్ ఈక్వల్ టు ఏంటమ్మా యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా 5 మెంబర్స్ కదా. ఎస్ అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 120 మార్క్స్. ఇది మనకి ఎస్. మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు ఆర్ఎస్ల యొక్క సగటు. ఓకేమ్మా వెయిట్. ఇక్కడ పీక్యూల యొక్క సగటు కూడా ఇచ్చాడు కదా. అంటే అప్పుడు ఎంతమ్మా మనకు పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు ఎంతమ్మా సగటు 15. మొత్తం అంటే 15 ఇంటే ఎంతమ్మా 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 30. సో ఏంటమ్మా సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. పీ ప్లస్ క్యూ ఎంతమ్మా 30. ఇంకా పీ ప్లస్ క్యూ ఎంతమ్మా 30. అంటే ఇప్పుడు ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ టీ అంటే ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ టీ అంటే ఇప్పుడు ఎంతమ్మా టోటల్గా ఈ 120 నుంచి పీ ప్లస్ క్యూ వాల్యూ మైనస్ చేస్తా. ఎంతమ్మా పీ ప్లస్ క్యూ వాల్యూ 30. అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి ఇది 90. ఎస్ 90. ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ టీ ఎంతమ్మా 90. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా 6 పొందిన మార్కులు కావాలి. ఓకే ఇక్కడ మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చెక్ చేద్దాం. ఏమన్నాను మనకి ఆర్ఎస్ టీల యొక్క సగటు మార్కులు. సరే చూద్దాం. ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ టీ ఇలా సగటు. సగటు అంటే ఎంతమ్మా బై 3. ఎస్ బై 3. మళ్ళీ ఏమన్నాడు పీక్యూఆర్ల యొక్క సగటు మార్కులు. అంటే ఏమన్నా ఇచ్చమ్మా పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ బై ఎంతమ్మా 3. ఎస్ కంటే ఎంత ఎక్కువ 20/3. అంటే ఏంటమ్మా ఎక్కువ తక్కువ అంటే ఎంతమ్మా వీటి మధ్య డిఫరెన్స్. పిఆర్ఎస్టీల సగటు పీక్యూఆర్ల సగటు కంటే ఎక్కువ అన్నాడు. ఎక్కువ తక్కువ అంటే ఏంటమ్మా డిఫరెన్స్. సగటు అంటే ఎలా రాయొచ్చు సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. అదేవిధంగా పీక్యూఆర్ల సగటు అంటే పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 20/3. ఇంకా ఇప్పుడు చూడండి ఇక్కడ డినామినేటర్ ఏమవుతుందో ఇది 3నే కదా. ఎస్ ఇంకా ఈ 3 ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా డైరెక్ట్ ఏమవుతుందో మనకు తీసుకుందాం. ఇక్కడ చూడండి ఎస్ ఎక్కువ తక్కువ. ఇప్పుడు మనకి ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ టీ వాల్యూ ఎంత ఉందమ్మా 90 కదా. ఎస్ అంటే ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ టీ 90 అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓన్లీ పీక్యూఆర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మైనస్ ఆఫ్ ఏంటి ఇక్కడ పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 20. ఈ ఆర్ఎస్టీ వాల్యూ ఎంత ఉందమ్మా 90. ఈ ప్లస్ 90 యువతలకు వస్తే ఏమవుతుంది -90 కదా. ఎస్ ఎంతమ్మా మనకి -90. అంటే మైనస్ ఆఫ్ ఏంటమ్మా పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 20 - 90 అంటే మైనస్ ఎంతమ్మా 70. ఈ మైనస్ మైనస్ ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్ క్యాన్సిల్. ఇప్పుడు పీక్యూఆర్ ఉంది మనకి అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా ఇక్కడ 6 మార్కులు కావాలి. ఇప్పుడు పీక్యూఆర్ ఉంది కదా. ఎస్ 6 మార్కులు కావాలంటే మనం ఏది మైనస్ చేయాలి ఇక్కడ పీక్యూ మైనస్ చేయాలి. పీక్యూ ఆల్రెడీ ఎంత ఉందమ్మా టోటల్గా 30 ఉంది. అంటే ఇంకా 30 అంటే దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ పీక్యూ ఎంతమ్మా మనకి సబ్స్టిట్యూట్ చేస్తే 30. ఈ 30 అవతలకి పోతే ఏమవుతుందమ్మా మనకి మైనస్. అంటే 70 మైనస్ ఎంతమ్మా 30 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 40. అంటే వట్ దట్ ఆర్ యొక్క మార్కులు ఎంతమ్మా 40 అవుతుంది. సో వట్ దట్ ఆన్సర్ 40. ఓకే మా. ఆన్ చిల్డ్రన్స్ డే స్వీట్స్ వర్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అమాంగ్ 175 children in a school. Actually on children's day 35 children were absent and therefore each child got 4 sweets extra. Totally how many sweets were available for distribution? Okay ma. బాలల దినోత్సవం నాడు ఒక పాఠశాలలో 175 మంది పిల్లలకు సమానంగా స్వీట్లు పంచాలి. నిజానికి బాలల దినోత్సవం రోజున 35 మంది పిల్లలు అంటే ఆబ్సెంట్ అయ్యారు. కాబట్టి ఒక్కొక్క చిన్నారికి 4 స్వీట్లు అదనంగా ఇచ్చారు. పంపిణీకి మొత్తం ఎన్ని స్వీట్లు అందుబాటులో ఉన్నాయి? అంటే మొత్తం స్వీట్స్ ఏంటమ్మా మనకి బిఫోర్ నెక్స్ట్ ఏంటమ్మా ఆఫ్టర్ కానీ నువ్వు పంచబడిన స్వీట్లు ఎలా ఉన్నాయమ్మా సేమ్ ఉన్నాయి కదా. ఎస్ అంటే ఇప్పుడు స్వీట్స్ సేమ్ ఉంటే చిల్డ్రన్స్ ఎలా ఉంటాయేమో మనకు టోటల్ స్వీట్స్ ఎలా ఉంటుంది ఇన్వర్సల్ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఫస్ట్ మనకి 175 మెంబర్స్కి పంచాలి. 175 మెంబర్స్కి ఎన్ని స్వీట్స్ అంటే ఎక్స్ స్వీట్స్ పంచాలి. తర్వాత ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారమ్మా మనకి డైరెక్ట్గా 35 మంది ఆబ్సెంట్ అయ్యారు. 35 మంది ఆబ్సెంట్ అయితే ఎంతమ్మా మనకి ఇక్కడ 140 మెంబర్స్కి పంచాలి.
అంటే ఆబ్సెంట్ అయినా ఒక్కొక్క స్పీడ్ ఏంటమ్మా 4 స్పీడ్స్ ఎక్స్ట్రా వస్తాయి. అంటే ఇక్కడ పంపిణీ స్పీడ్స్, ఇక్కడ పంపిణీ చేసిన స్పీడ్స్ కానీ, ఇక్కడ పంపిణీ చేసిన స్పీడ్స్ కానీ ఎలా ఉన్నాయేమో సేమ్ ఉన్నాయి. కాబట్టి అంటే ఈ డేటా అనేది ఎలా ఉంటుందంటే, ఈ నెంబర్స్ అనేది ఎలా ఉంటుందంటే ఒకదానికొకటి ఎలా ఉంటాయేమో మనకు ఇన్వర్సల్ ప్రపోర్షన్లో ఉంటాయి డైరెక్ట్గా మనకి. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి 140, నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 175 ఇన్వర్స్. లేదంటే మొత్తం పంపిణీ చేయబడిన స్పీడ్లు అంటే ఎంతమా ఎక్స్, ఇక్కడ ఎంతమా x+4 రెండు ఈక్వల్ చేసి సింప్లిఫై చేయొచ్చు. అదేలా అవసరం లేదు మనకి. టోటల్ స్పీడ్స్ ఈక్వల్ టు ఎంతమా మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ ఒక్కొక్క విద్యార్థికి పంచబడిన స్పీడ్ల సంఖ్య. ఈ స్పీడ్స్ అనేది ఏంటి మనకి కాన్స్టెంట్గా ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నెక్స్ట్ ఎంతమా పంచబడిన స్పీడ్లు ఒకదానికొకటి ఎలా ఉంటాయి ఇన్వర్సల్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఆ కాన్సెప్ట్ అప్లై చేసుకుని డైరెక్ట్ సింప్లిఫై చేయొచ్చు. ఓకేమ్మా. ఎస్ అంటే అప్పుడు ఏమవుతుంది మనకి 7 ఎంతమా 20s, 7లో ఎంతమా 2s, 7 5s, 5లో ఎంతమా 4 times 5 5s. అంటే స్టార్టింగ్ ఎంతమా 4 స్పీడ్స్. అంటే దినోత్సవం నాడు అంటే ఆబ్సెంట్ ఎయిర్ కాబట్టి ఒక్కొక్క విద్యార్థికి ఎన్ని స్పీడ్లు ఎక్స్ట్రా వచ్చాయి, ఇక్కడ 1 ఉంది. ఈ 1 part ఈక్వల్ టు ఎన్ని స్పీడ్లు అదనంగా ఉన్నాయన్నాడమ్మా మనకి 4. ఇంకా ఏదన్నా అప్లై చేయి. ఇంకా 1 part 4 అయితే స్టార్టింగ్ ఒక్కొక్క విద్యార్థికి ఎన్ని స్పీడ్లు పంచుతారు మనకి 4. 1 part 4 అయితే 4 parts అంటే ఎంతమా 16. అంటే ఒక్కొక్క విద్యార్థికి స్టార్టింగ్ పంచబడిన స్పీడ్లు ఎంతమా 16. మొత్తం ఎన్ని స్పీడ్లు అంటే మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా మనకి ఇక్కడ 175. అంటే 175 ఇంటే ఎంతమా మనకి ఇక్కడ 16. 16 5 ఎంతమా 80. 16 7 ఎంతమా 112 అంటే 120. నెక్స్ట్ ఎంతమా 12. 16 1 ఎంతమా 16 అంటే 16 ఒక 12 అంటే ఎంతమా 28. అంటే మొత్తం ఎన్ని స్పీడ్లు పంచబడ్డాయమ్మా మనకు 2800 స్పీడ్స్ పంచబడ్డాయి. లేదు చిల్డ్రన్స్ ఆబ్సెంట్ అయిన తర్వాత ఒక్కొక్క విద్యార్థికి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 5. 1 part ఈక్వల్ టు ఎంతమా 4 అయితే 5 parts అంటే ఎంతమా మనకు 20 అవుతుంది. 5 parts ఎంతమా 20. అప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా 140. ఒక్కొక్క విద్యార్థికి 20 స్పీడ్స్ అయితే 140 మెంబర్స్ కంటే కూడా మళ్ళీ ఎంత వస్తుందమ్మా 2800 కదా మనకి. అంటే వర్ దట్ ఆన్సర్ 2800. ఓకేమ్మా. నెక్స్ట్ వన్, the sum of the present ages of a father and son is 52 years. 4 years hence the son age will be 1/4 of that of the father. What will be the ratio of the ages of the son and father 10 years from now? అంటే ప్రస్తుతం నుండి 10 సంవత్సరాల తర్వాత తండ్రి మరియు కొడుకుల ప్రస్తుత వయసులో మొత్తం 52 సంవత్సరాలు. 4 సంవత్సరాల తర్వాత కొడుకు వయసు తండ్రి వయసులో 1/4 వంతు ఉంటుంది. అంటే ఇప్పటి నుండి అంటే ప్రస్తుతం నుండి 10 సంవత్సరాల తర్వాత కొడుకు తండ్రి వయసులో నిష్పత్తి ఎంత ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి ప్రజెంట్ ఫాదర్ నెక్స్ట్ ఏంటమ్మా సన్ వయస్సుల నిష్పత్తి ఎంతమ్మా 52. ఇదేంటమ్మా ప్రస్తుతం. ఆఫ్టర్ 4 years ఇది 4 years 4 years. సో తండ్రి వయస్సు కొడుకు వయస్సు అంటే ఏంటమ్మా సో సన్ యొక్క వయస్సు కొడుకు వయస్సులో ఎంతమా 1/4. 1/4 అంటే వాటి దట్ రేషియో ఎంతమా 1:4. అంటే ఇప్పటి నుండి అంటే ఏంటో ప్రస్తుతం నుండి 10 సంవత్సరాల తర్వాత కావాలి. ఓకే మనకి వచ్చేమో 1:4. అంటే ఇప్పుడు సమ్ అనేది ఎప్పుడమ్మా ప్రజెంట్ 4 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం అంటే ఏం చేయాలమ్మా మనకి ఇక్కడ సో ప్రజెంట్ 52 సంవత్సరాలు. ఆఫ్టర్ 4 years అంటే ఒక్కొక్క పర్సన్కి ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలో 4 years. ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా 2 members ఉన్నారు. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి 52 ప్లస్ ఎంతమా 8. ఒక్కో పర్సన్కి 4 years అయితే 2 members-కి ఎంతమా 8. అంటే అప్పుడు ఎంతమా మనకి ఇక్కడ 60. అంటే 4 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం ఎంతమా 60. ఇప్పుడు రేషియో ఉంది కాబట్టి డివైడ్ చేస్తాం. ఎలా డివైడ్ చేయాలా మనం ఇక్కడ 1:4 రేషియోలో డివైడ్ చేయాలి. టోటల్ ఎంతమా 5. ఈ 5 parts ఈక్వల్ టు ఎంతమా మనకి 60 అయితే డైరెక్ట్గా 1 part ఈక్వల్ టు ఎంతమా మనకి 12. 1 part 12. 1 part 12 అయితే సన్ ఏజ్ ఎంత ఉందమ్మా 1 part ఎంతమా 12. నెక్స్ట్ ఫాదర్ ఏజ్ ఎంతమా మనకి 4 parts 12 part 1 part 12 అయితే 4 parts ఎంతమా 48. అంటే ఇవి మనకి. బట్ మనకు అడిగింది ఏంటమ్మా ఇప్పటి నుండి అంటే ఇప్పుడు అంటే ప్రస్తుతం నుండి 10 సంవత్సరాల తర్వాత. ఆల్రెడీ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ప్రస్తుతం నుండి 4 సంవత్సరాల తర్వాత ఇది రేషియో. ఇంకా 10 సంవత్సరాల తర్వాత అంటే వీటికి ఇంకా ఎన్ని సంవత్సరాలు యాడ్ చేయాలి మనకి ఒక 6 years కదమ్మా మనకి. ఇక్కడ ఆల్రెడీ ఏంటమ్మా అంటే ఏంటి మనకి ఇప్పటి నుండి అంటే ఏంటమ్మా మనకి సో వాట్ ఇస్ ద సన్ అండ్ ఏజ్ ఫ్రమ్ నౌ అంటే ప్రస్తుతం నుండి. ఇక్కడ ప్రస్తుతం నుండి ఎన్ని సంవత్సరాల తర్వాత ఉంది 4 సంవత్సరాలు. 10 సంవత్సరాలు కావాలంటే ఇంకా ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలి 6 years. అంటే ఇక్కడ ఒక 6 years ఇక్కడ ఒక 6 years యాడ్ చేయండి అయిపోతుంది డైరెక్ట్గా. అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 18.
ఎస్ 48 ప్లస్ 6 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 54 అవుతుంది. 18:54 అంటే 18 1 జా 18 ఎంతమ్మా 3 జా అంటే వర్ దట్ రేషియో 1:3 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 1:3. ఎస్ ఓకే అమ్మా. A math teacher conducted an oral test in which every student had to add the natural numbers starting from 1 in the given time. One of the student came up with the sum as 680. The teacher told the student that the sum was wrong. The student had missed one number in the sequence during the addition. The number he missed was. Okay ma. గణిత ఉపాధ్యాయుడు మౌఖిక పరీక్ష నిర్వహించాడు. పరీక్షలో ప్రతి విద్యార్థి 1 నుండి ప్రారంభమయ్యే సహజ సంఖ్యల ఇచ్చిన సమయంలో జోడించాలి. విద్యార్థులు ఒకరు గణన చేయగా మొత్తం 680గా వచ్చాను. ఉపాధ్యాయుడు విద్యార్థికి లెక్క తప్పని చెప్పాడు. విద్యార్థి గణనలో ఒక నెంబర్ మిస్ అయ్యాడు. అతను మిస్ అయిన నెంబర్ ఏంటి? ఏం లేదమ్మా, మనకి ఒక ఎగ్జామ్లో 1 నుంచి సహజ సంఖ్యల మొత్తం లెక్కిస్తున్నాడు. ఒక విద్యార్థి మొత్తం లెక్కించాడు. ఎంత ఇచ్చాడమ్మా మనకి? 680గా వచ్చింది. కానీ టీచర్ ఏమనిందన్నా మనకి ఆ లెక్క తప్పు అని చెప్పింది. అంటే ఆ లెక్క ఎందుకు తప్పు ఇచ్చిందంటే ద స్టూడెంట్ హ్యాస్ మిస్డ్ వన్ నెంబర్, అంటే ఒక విద్యార్థి అందులో ఒక నెంబర్ మిస్ చేశాడు. ఎస్ వాట్ ఇస్ దట్ మిస్డ్ నెంబర్ అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటి, ఎలా తీసుకోవాలి మనకి? బట్ ఇక్కడ ఏంటంటే చూడమ్మా, మనకి 1 నుండి ప్రారంభమైందంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఇన్ న్యాచురల్ నెంబర్సే కదమ్మా. ఎస్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఇన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటమ్మా? ఫార్ములా n/n+1/2 ఇదే కదా మనకి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా మనకు? 680 ఇచ్చాడు మనకి. అంటే n ఇంటూ ఎంతమ్మా మనకు? n+1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? దీన్ని మల్టిప్లై చేయొచ్చు కదా, డబల్. అంటే 20 2 ఎంతమ్మా? 16 2 6 ఎంతమ్మా? 12 అంటే ఎంతమ్మా? 13. ఇది మనకి. అంటే ఇప్పుడు n ఇంటూ n² అంటే n²+1. ఇప్పుడు అబ్జర్వ్ చేయనమ్మా, ఇది మనకి నియరెస్ట్గా ఏ నెంబర్కి దగ్గరగా ఉంటుంది, ఏ వర్గ సంఖ్యకు దగ్గరగా ఉంటుంది, దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలంటే చూడమ్మా, మనకి ఫస్ట్ ఈ లాస్ట్ 2 డిజిట్స్ క్లోజ్ చేయండమ్మా. ఈ 13 అనేది ఏ వర్గ సంఖ్యలో ఉంటుందమ్మా? 2². నెక్స్ట్ ఏంటమ్మా? 3². ఇక్కడ జీరోస్ యాడ్ చేయండి. అంటే ఇప్పుడు కంపల్సరిగా ఆ సమ్ అనేది ఎలా ఉంటుందమ్మా? 20 నుంచి 30ల మధ్యలో ఉన్న సంఖ్యల మొత్తంలో ఉంటుంది. అది ఎంతనో మనకు తెలియదు. అది 22 సంఖ్యల మొత్తమా లేకుంటే సో ఏంటమ్మా మనకి ఇది? ఓకేమ్మా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? 2 కాదు, ఇక్కడ 3² అమ్మా మనకి. ఇది నాట్ ఏంటమ్మా? 3². నెక్స్ట్ ఏంటమ్మా? 4². 3² అంటే 9, 4² అంటే ఎంతమ్మా? 16. ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. అంటే 30 40 మధ్యలో ఉంటుంది. అంటే మొదటి 30 సంఖ్యల మొత్తమా 35 36 మనకు తెలియదు. అది మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఇప్పుడు చూడమ్మా 30 అంటే ఓకే, ఇక్కడ మధ్యలో మనకు ఒక నెంబర్ ఏంటమ్మా? 35 వస్తుంది. 35² అంటే ఒకవేళ 35² అంటే ఎంతమ్మా మనకి? 1225. కానీ ఇది ఎంత ఉందమ్మా? 1360 ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ నీకు వచ్చే లెక్కింపు ఎలా ఉంటుందంటే మొదటి 36 సంఖ్యల మొత్తం కంటే ఎక్కువనే ఉంటుంది. ఆ నుంచి మనం ట్రై చేయొచ్చు. అంటే n = 36 అనుకోండి అమ్మా మనకి. n = 36 అనుకుంటే అంటే మొత్తం గణన మొదటి సంఖ్యల మొత్తం ట్రై చేద్దాం. ఏంటమ్మా ఫార్ములా? n × n+1/2. n అంటే ఎంతమ్మా? 36. n+1 అంటే ఎంతమ్మా మనకు? 37 బై ఎంతమ్మా? 2. 2లో ఎంతమ్మా? 18 టైమ్స్. ఓకేమ్మా. సో 18 7 ఎంతమ్మా మనకి? 126. సో 18 3 ఎంతమ్మా? 54. సో 54 అంటే మళ్ళీ ఎంతమ్మా? 666 అవుతుంది. కానీ నీకు వచ్చిన సమ్ ఎంత ఉందమ్మా? 680. అంటే నువ్వు మొదటి 36 సంఖ్యలు తీసుకున్నావు అనుకో, నీకు వచ్చే సమ్ ఎంతమ్మా? 666. కానీ ఇక్కడ వచ్చే సమ్ ఇంకెలా ఉంది? నువ్వు తీసుకున్న సమ్ కంటే ఎలా ఉందమ్మా? ఇంకా ఎక్కువ ఉంది. అంటే 36 అయ్యే ఛాన్స్ లేదు. మొదటి 36 సంఖ్యలు వచ్చే ఛాన్స్ అయితే లేదు మనకి. అంటే నెక్స్ట్ ఎప్పుడు ఏం తీసుకోవచ్చమ్మా మనకి? ఇక్కడ n = ఎంతమ్మా మనకి? ఇక్కడ 37 తీసుకోవచ్చు. 37 తీసుకుందాం. ఓకేమ్మా. 37 తీసుకుంటేనా అప్పుడు ఏమవుతుందమ్మా మనకి? సేమ్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమవుతుందమ్మా? n × n+1/2 అంటే ఎంతమ్మా మనకు? 37. నెక్స్ట్ ఎంతమ్మా మనకి? n+1 అంటే 38/2. ఎస్ అంటే 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి? 19 టైమ్స్. అంటే 19 7 ఎంతమ్మా? 33 133. ఎస్ 19 3 ఎంతమ్మా? 57. 7 + 3 ఎంతమ్మా? 10. నెక్స్ట్ ఎంతమ్మా మనకి? 7 703.
ఇక్కడ మొదటి 37 సంఖ్యల మొత్తం అనుకుంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా 703. నీకు వచ్చే సమ్ ఎంత ఉందమ్మా 680. అంటే ఇప్పుడు ఉంది కదా మనకి ఇక్కడ నువ్వు తీసుకున్న సమ్ము కంటే ఇది ఎలా ఉంది తక్కువగా ఉంది. అంటే అప్పుడు ఎలా ఉండొచ్చమ్మా మనకి అది మొత్తం ఎన్ని సంఖ్యలు ఉండొచ్చు మొదటి 37 సంఖ్యల మొత్తం అయి ఉండొచ్చు. ఓకేమ్మా. కానీ నువ్వు తీసుకున్న సమ్ ఎంతమ్మా 680, నీకు వచ్చే సమ్ ఎంతమ్మా 703. అంటే అప్పుడు మిస్ అయిన నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఆ మిస్ అయిన నెంబర్ ఏంటంతమ్మా ఈ టోటల్ సమ్ నుంచి వాడు ఇచ్చిన సమ్ను మైనస్ చేయండి. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి 703 మైనస్ ఎంతమ్మా 680 మైనస్ చేస్తే అంటే వాట్ ద రిమైనింగ్ 3. 10 minus 8 అంటే ఎంతమ్మా 23. అంటే ఆ మిస్ అయిన నెంబర్ ఎంతమ్మా 23 ఉంటుంది. ఆ 23 అనేది ఏంటమ్మా మనకి 14నా, లెస్ దెన్ 14నా, ఓన్లీ 20నా, మోర్ దెన్ 20నా? ఎలా ఉంటుందమ్మా మనకి 23 అంటే మోర్ దెన్ 20 అవుతుంది. అంటే 20 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఏమవుతుందమ్మా ఆన్సర్ మోర్ దెన్ 20. అంటే మిస్ అయిన నెంబర్ అది. ఓకేమ్మా. ఎస్ A diamond broke into 3 parts. The ratio of the weight of the 3 parts is 3:4:5. The price of diamond is directly proportional to its square weight. If there is a loss 23,500 rupees. After breaking diamond, then what was the starting price of diamond? Okay ma. ఒక వజ్రం ముక్క పగిలి దాని బరువులు 3:4:5 నిష్పత్తిలో ముక్కలైంది. డైమండ్ ధర దాని బరువు యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దాని వలన మొత్తం 23,500 రూపాయల నష్టం వచ్చిన డైమండ్ ముక్క పలగక ముందు అసలు ధర ఎంత? అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి డైమండ్ అనేది ఎలా ఉందమ్మా 3 పీసెస్గా స్ప్లిట్ అయింది. ఎంతమ్మా 3:4:5. అంటే పగలక ముందు అంటే దీని యొక్క టోటల్ అంటే ఎంతమ్మా మొత్తం ఎంత వెయిట్ ఉంటుంది మనకి 12 కదా. 5 + 4 9, 9 + 3 ఎంతమ్మా 12. ఇది మనకి పగలక ముందు మొత్తం 12 గ్రామ్స్, పగిలిన తర్వాత 3. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. దాన్ని ఏంటమ్మా మనకి సో బరువు ఎలా ఉంటుందంటే బరువు యొక్క వర్గానికి అన్నాడు. అంటే దీని యొక్క వర్గం అంటే ఎంతమ్మా సో 144 ధర. ఇది వెయిట్ డైమండ్ ధర దాని బరువు యొక్క వర్గం అంటే ఎంతమ్మా 144. ఇదేంటమ్మా ప్రైస్. అంటే పగలక ముందు దాని ప్రైస్ ఎంతమ్మా 144. పగిలిన తర్వాత 3 పీసెస్ అయింది కదా. దీని యొక్క వర్గం అంటే అప్పుడు ఏంటమ్మా 3² అంటే ఎంతమ్మా 3². నెక్స్ట్ ఎంతమ్మా 4². నెక్స్ట్ ఎంతమ్మా 5². 4² అంటే ఎంతమ్మా 16. 3² అంటే ఎంతమ్మా 9. అంటే ఇక్కడ 5² అంటే ఎంతమ్మా 20. అంటే మొత్తం ఎంతమ్మా 50. అంటే పగలక ముందు దాని బరువు ఎంత వెయిట్ ప్రైస్ ఎంతమ్మా 144. పగిలిన తర్వాత మొత్తం 3 పీసెస్ అయింది కాబట్టి దాని ప్రైస్ ఎంతమ్మా 50. అంటే అప్పుడు ఎంత లాస్ అయింది వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా డిఫరెన్స్ 94 కదా. ఈ 94 ఈక్వల్ టు మనకి ఇచ్చింది ఎంతమ్మా 23,500 రూపీస్. అయినా డైమండ్ ముక్క పగలక ముందు అసలు ధర అంటే ఎంతమ్మా 144 ఈక్వల్ టు హౌ మచ్ అంటే 144 అంటే ఎంతమ్మా మనకి 23,500 డివైడెడ్ బై ఎంతమ్మా 94. దీన్ని సింప్లిఫై చేద్దాం. 2 7 जा 2 2 जा 2 4 जा 2 7 जा 5 లో పోతుంది కదా. 5 లా 500 అంటే 5 2 ఎంతమ్మా 10. నెక్స్ట్ 5 7 ఎంతమ్మా 35. నెక్స్ట్ ఎంతమ్మా 36. హౌ మెనీ జీరోస్ 2 జీరోస్. అంటే పగలక ముందు దాని యొక్క ప్రైస్ ఎంతమ్మా 36,000 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 36,000. The average weight of 20 students in a class is increased by 0.75 kgs. When one of the student weight 30 kgs is replaced by new student, weight of the new student. Okay ma. ఒక తరగతి 20 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 30 కేజీల బరువు గల ఒక విద్యార్థి వెళ్ళిపోయి మరొక విద్యార్థి రావడం వలన తరగతి సగటు 0.75 కేజీస్ పెరిగింది. అయినా కొత్త విద్యార్థి బరువు ఎంత? బట్ సగటు ఎంత పెరిగిందమ్మా మనకు 0.75 కేజీస్ పెరిగిందంటే ఒక్కొక్క విద్యార్థికి ఎంత యాడ్ అవుతుంది అంటే టోటల్ ఎంతమంది ఉన్నారమ్మా 20 మెంబర్స్ ఇంటూ ఎంతమ్మా 20 డైరెక్ట్గా సగటు ఇది మొత్తం ఒక్కొక్క విద్యార్థికి ఎంత యాడ్ అవుతుంది మనకి అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి టోటల్గా అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 25 డబుల్ ఎంతమ్మా మనకి 150
నెక్స్ట్ ఏమవుతుందమ్మా 0 2 డీస్ తర్వాత అంటే ఎంతమ్మా 2 zeros అంటే ఎన్ని కేజెస్ పెరిగినట్టు మనకు 15 కేజెస్ పెరుగుతుంది అంటే ఆ 15 కేజెస్ ఎక్స్ట్రా రావడం వల్ల సగటు పెరిగింది అంటే ఈ 15 కేజెస్ అంటే ఎవరి ప్లేస్లోకి వస్తున్నాడమ్మా 30 కేజీల విద్యార్థి వెళ్ళిపోయాడు అంటే ఇంకొక వ్యక్తి వస్తున్నాడు అంటే ఇప్పుడు ఆ 15 కేజెస్ దేనికి యాడ్ చేయాలా మనకు 30 కేజెస్ పర్సన్కి యాడ్ చేయాలా అంటే అప్పుడు ఎంతమ్మా 30 ప్లస్ ఎంతమ్మా 15 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 45 అంటే కొత్తగా వచ్చిన విద్యార్థి యొక్క బరువు ఎంతమ్మా మనకి 45 కేజెస్ ఓకే మా అండ్ 8-digit number 42524746b leaves remainder 0 when divided by 3 how many values of b are possible ఓకే మా 8 అంకెల సంఖ్య 42524746b 3తో భాగించినప్పుడు శేషము 0 వస్తుంది అయినా b యొక్క ఎన్ని విలువలు సాధ్యం అవుతాయి అంటే ఇప్పుడు ఏమన్నాడమ్మా మనకి 42 నెక్స్ట్ ఏంటమ్మా 52 నెక్స్ట్ ఎంతమ్మా 746b 6b 3 చే భాగించబడుతుంది అయితే b యొక్క ఎన్ని విలువలు సాధ్యపడతాయి 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3 ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 3 చే నిశ్చయితంగా భాగించబడాలి ఎస్ ట్రై చేద్దాం 4 + 2 ఎంతమ్మా 6 6 + 5 ఎంతమ్మా 11 11 + 2 11 + 2 ఎంతమ్మా 13 13 + 7 ఎంతమ్మా 20 6 + 4 ఎంతమ్మా 10 అంటే టోటల్గా ఎంతమ్మా 30 ప్లస్ ఎంతమ్మా b ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ప్లేస్లో b వాల్యూ ఎంత తీసుకుంటే ఎన్ని విలువ సాధ్యమవుతుంది ఇక్కడ ఆల్రెడీ 30 ఏమవుతుందమ్మా మనకి 3 మల్టిపుల్ అయింది ఇంకా b వాల్యూ కూడా ఎలా ఉండాలి మనకి 3 మల్టిపుల్సే కదా అంటే అప్పుడు ఏమవుతుందో b అనేది 30 ప్లస్ ఏమవుతుంది 0 తీసుకుంటే కూడా ఒక వాల్యూ ఒక పేరు అవుతుంది కదా ఎస్ నెక్స్ట్ ఏంటమ్మా నెక్స్ట్ ఇంకేం చేయాలంటే మనకి 30 3 మల్టిపుల్ అంటే ఏంటో మళ్ళీ 3 30 + 3 30 + 3 అంటే ఎంతమ్మా 33 3 మల్టిపుల్ నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుందంటే మనకు 30 ప్లస్ ఎంతమ్మా 6 నెక్స్ట్ ఇంకోటి ఏమవుతుందమ్మా 30 ప్లస్ ఎంతమ్మా 3 మల్టిపుల్ ఏంటి 9 ఇవే కదా మనకి 30 + 9 ఎంతమ్మా 39 30 + 6 36 అంటే b యొక్క వాల్యూస్ ఏమేమి పాసిబుల్ 0 3 6 9 అంటే మొత్తం ఎన్ని వాల్యూస్ పాసిబిలిటీ అవుతాయేమో మనకి 4 వాల్యూస్ మనకి పాసిబిలిటీ అవుతాయి సో వర్ దట్ ఆన్సర్ 4 ఓకే ఎస్ the denominator of a fraction is 4 more than twice the numerator when both the numerator and the denominator are decreased by 6 the denominator becomes 12 times of the numerator the denominator of the fraction okay ma భిన్నం యొక్క హారము లవం కంటే 4 రెట్లు ఎక్కువ సో ఇక్కడ ఏం చూడమ్మా భిన్నం యొక్క హారము లవం యొక్క 2 రెట్ల కంటే ఇక్కడ చూడండి ట్వైస్ 2 రెట్ల కంటే 4 ఎక్కువ లవము మరియు హారము 2 6 తగ్గినప్పుడు హారము 12 రెట్లు అవుతుంది ఆ భిన్నాన్ని నిర్ణయించండి అన్నాడు ఫస్ట్ చూడమ్మా 18/7 ఒకసారి క్వశ్చన్ చూడమ్మా మనకి డినామినేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ 4 more than twice the numerator అంటే హారానికి 2 రెట్ల కంటే 4 ఎక్కువ ఇక్కడ ఎలా ఉందమ్మా మనకి ఇది దీనికంటే హారం అనేది లవం కంటే ఎలా ఉందమ్మా తక్కువ ఉంది ఇది అయ్యే ఛాన్స్ లేదు క్లియర్ నెక్స్ట్ చూడమ్మా మనకి 32 ఎంతమ్మా 14 కదా దీన్ని సింప్లిఫై చేయండి అమ్మా మనకి క్లియర్గా ఉంటుంది 2 ఎంతమ్మా 16 టైమ్స్ 2 ఎంతమ్మా 7 టైమ్స్ ఇది కూడా అబ్జర్వ్ చేయండి ఇది కూడా హారం అనేది ఎలా ఉందమ్మా మనకి ఇక్కడ న్యూమరేటర్ కంటే ఎలా ఉందమ్మా తక్కువనే ఉంది ఇది కూడా పాసిబిలిటీ కాదు మనకి ఆల్రెడీ ఏమంటున్నా హారము లవానికి 2 రెట్ల కంటే 4 ఎక్కువ అన్నాడు అయ్యే పాసిబిలిటీ ఉందా మనకి జనరల్గా దీనికి 2 రెట్లు అంటే ఎంతమ్మా 32 ఇక్కడ ఉందా మనకి లేదు నెక్స్ట్ ఇది చూద్దాం డి 7 ఎంతమ్మా 16 చూద్దాం సో ఏమన్నాడు మనకి ట్వైస్ 4 more than twice the numerator దీనికి 7 డబుల్ ట్వైస్ అంటే ఎంతమ్మా 14 + 4 అంటే ఎంతమ్మా 18 కావాలి కానీ ఇది ఎంత ఉంది మనకి 16 అయ్యే ఛాన్స్ లేదు కావాలంటే ఉండేది ఒకటే ఏంటమ్మా మనకి 14/36 కాబట్టి చూద్దాం 14 ఎంతమ్మా 36 14/36 అంటే ఎంతమ్మా మనకి 7 ఎంతమ్మా 18 కదా దీనికి ట్వైస్ అంటే ఎంతమ్మా 14 ట్వైస్ 4 more దీని 7 డబుల్ ఎంతమ్మా 14 + 4 more అంటే ఎంతమ్మా 18 కదా ఈక్వల్ అయింది నెక్స్ట్ ఏమన్నాడు మనకి ఇఫ్ ద బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 6 అంటే అప్పుడు ఎంతమ్మా 1/12 చేస్తే అప్పుడు డినామినేటర్ ఏమవుతుందమ్మా మనకి 12 టైమ్స్ ఆఫ్ ది న్యూమరేటర్ అన్నాడు హారము లవానికి 12 టైమ్స్ ఇక్కడ 1 ఉంది 1కు 12 టైమ్స్ అంటే ఎంతమ్మా 12 ఈక్వల్ అయింది కదా మనకి అంటే వర్ దట్ ఆన్సర్ 14/36
ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ రేడియస్ r by 2 లెంత్ 2l. ఓకేమ్మా, కోన్ యొక్క సంపూర్ణ తల వైశాల్యం, ఎస్ సంపూర్ణ తల వైశాల్యం ఏంటమ్మా మనకి, ఎస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. మరి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనకి 5rl ప్లస్ ఏంటమ్మా మనకి బేస్ ఏరియా. బేస్ ఏరియా అంటే ఏమవుతుందమ్మా మనకి 5r². కోన్ యొక్క సో ఏంటమ్మా మనకి కోన్ యొక్క సంపూర్ణ తల వైశాల్యం కావాలి. సంపూర్ణ తల వైశాల్యం అంటే ఏంటమ్మా మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి 5rl. నెక్స్ట్ బేస్ ఏరియా అంటమ్మా 5r². ఇక్కడ 5r కామన్ తీసుకుంటేనా మనం ఏం రాయొచ్చమ్మా l ప్లస్ r, ఇది మనకి. కానీ అక్కడ మనకి l అనేది ఎంతమ్మా 2l, r అనేది ఎంతమ్మా r by 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. r అంటే ఎంతమ్మా మనకి r by 2, నెక్స్ట్ l అంటే ఎంతమ్మా 2l, r అంటే ఎంత మనకి r by 2, ఇది మనకి. సో ఇప్పుడు ఈ 2ని మల్టిప్లై చేయడమా 5r. సో ఇక్కడ 2 అంటే ఏమో 2 by 2 అంటే ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది l. నెక్స్ట్ r by 2 into 2 అంటే ఎంతమ్మా 4 కదా, r by 4 అవుతుంది. దీన్ని సింప్లిఫై అంటే 5r l ప్లస్ r by 4, లేకుంటే ఇదన్నా తీసుకోండి. ఏది ఉందమ్మా మనకి ఆప్షన్లో, ఎస్ 5r l ప్లస్ r by 4. ఓకేమ్మా. A man started his job with a certain monthly salary and earned a fixed increment every year. If his salary was 4,500 after 5 years of service and 5,550 rupees after 12 years of service, what was his starting salary? What was his annual increment? Okay ma, ఒక వ్యక్తి ఉద్యోగాన్ని నిర్దిష్ట నెలవారీ జీతంతో ప్రారంభించాడు మరియు ప్రతి సంవత్సరము స్థిరమైన ఇంక్రిమెంటు సంపాదించాడు. 5 సంవత్సరాల తర్వాత అతని జీతం 4,500. సర్వీస్ ఉంటే సర్వీస్ మరియు 12 సంవత్సరాల తర్వాత 5,550. అతని వార్షిక ఇంక్రిమెంట్ ఏంటి, శాలరీ ఎంత మనకి. బట్ ఏంటమ్మా మనకి స్టార్టింగ్ శాలరీ అండ్ వార్షిక్ యాన్యువల్ అంటే ఇక్కడ ఏంటమ్మా మనకి సో ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం స్థిరమైన ఇంక్రిమెంట్ ఉందన్నాడు. శాలరీ అనేది ఎలా ఉంటుందో సేమ్ అన్నాడు. ఇక్కడ చూడండి 5 సంవత్సరాలకి ఎంతమ్మా మనకి 4,500, ఇది మనకి. 12 సంవత్సరాలకి ఎంత ఇచ్చాడమ్మా మనకి, 12 సంవత్సరాలకి 5,550 రూపాయలు. అంటే వీటి మధ్య గ్యాప్ ఉంది కదమ్మా మనకి ఎన్ని ఇయర్స్ ఉందమ్మా గ్యాప్, 7 ఇయర్స్ ఉంది. అంటే ఈ 7 ఇయర్స్ గ్యాప్లో ఇయర్లీ ఇంక్రిమెంట్ వస్తుంది కదా, ఎన్ని ఇయర్స్ మొత్తం ఇంక్రిమెంట్ ఎంత వచ్చింది మనకి, ఓన్లీ ఇంక్రిమెంట్ అంటే అప్పుడు అదే కదమ్మా మనకి ఎస్. అంటే ఎంతమ్మా 0, నెక్స్ట్ ఎంతమ్మా 5, నెక్స్ట్ ఎంతమ్మా 0, నెక్స్ట్ ఎంతమ్మా 1. అంటే ఈ 7 ఇయర్స్కి ఎంత ఇంక్రిమెంట్ ఇంక్రీజ్ అయిందమ్మా 1,050 రూపీస్ ఓన్లీ ఇంక్రిమెంట్ ఇది. అంటే 7 ఇయర్స్కి 1,050 అయితే 1 ఇయర్కి ఎస్ ఎంతమ్మా 15, అంటే ఎంతమ్మా మనకి 150 రూపీస్ ఇంక్రిమెంట్ అవుతుంది. 1 ఇయర్కి 150 రూపీస్ ఇంక్రిమెంట్. అంటే 150 ఎక్కడ ఉంది మనకి, ఉండేది ఏంటమ్మా 2 ఉన్నాయి ఆప్షన్స్ చూద్దాం. 1 ఇయర్కి 150 రూపీస్ శాలరీ కావాలి కదా, దీంట్లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఎస్ డైరెక్ట్గా 1 ఇయర్కు 150, 5 ఇయర్స్కు ఎంతమ్మా ఇంక్రిమెంట్ మనకి 750 కదా. ఇక్కడ ఎంత ఉందమ్మా 4,500. ఈ 4,500 నుంచి 1 ఇయర్కు 150 రూపీస్ ఇంక్రిమెంట్ అయితే 5 ఇయర్స్కి ఎంతమ్మా మనకు 750. ఈ 750 మైనస్ చేయండి. ఎస్ ఎంతమ్మా 0, 5. ఎస్ నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 4, అంటే ఎంతమ్మా మనకి 14 - 7 అంటే ఎంతమ్మా 7, నెక్స్ట్ ఎంతమ్మా 3. అంటే ఇప్పుడు ఎంతమ్మా శాలరీ మనకి 3,750 రూపీస్ శాలరీ. ఇంక్రిమెంట్ ఎంతమ్మా మనకి ఇయర్లీ 150. అంటే అప్పుడు వాట్ ఇస్ దట్ ఆన్సర్ 3,750 అండ్ 150 ఇంక్రిమెంట్. The numbers 2, 3, 4 and 5 occur 2 plus 5k, 5k minus 7, 2k minus 3 and k plus 2 times respectively. The average of the numbers 2.85. Later on the number 2 was replaced by 6 in all the places. What is the average of the new numbers? Okay ma, 2, 3, 4, 5 సంఖ్యలను వరుసగా 2 + 5k, 5k - 7, 2k - 3, k + 2 సార్లు సంభవిస్తాయి. అంటే అన్ని సార్లు యూజ్ చేసినాడు. సంఖ్యల యొక్క సగటు 2.85. తర్వాత అన్ని స్థానాల్లో 2 సంఖ్యను 6తో భర్తీ చేసిన కొత్త సంఖ్యల యొక్క సగటు ఎంత. చూడమ్మా మనకి ఇక్కడ 2ను ఎన్నిసార్లు యూజ్ చేశాడమ్మా 2 + 5k టైమ్స్, 2 టైమ్స్ అంటే 2ను 2 సార్లు అనుకో 2 2 ఎంతమో 4 అనేది వస్తుంది నెంబర్.
అంటే ఇప్పుడు ఏంటమ్మా మనం ఇవి నెంబర్స్ను అంటే 2 అనే సంఖ్యను 2 సార్లు యూజ్ చేశాడు అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి సో 2 ఇంటూ ఇది ఫస్ట్ వన్ అంటే ఏంటమ్మా మనకి డైరెక్ట్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తా యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ 2 అనే సంఖ్యను 2 సార్లు ఇక్కడ 2 + 5k అంటే మొత్తం ఎంతమ్మా 2 2 ఎంత వస్తుంది 4 నెక్స్ట్ 2 5 ఎంతమ్మా 10k ఇది మనకి 10k అదే 3 అనే నెంబర్ని ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నామా 5k - 7 కదా అంటే 3 5 ఎంతమ్మా మనకు 15k ఎస్ మైనస్ ఎంతమ్మా 21 3 7 ఎంతమ్మా 21 క్లియర్ ప్లస్ నెక్స్ట్ 4 అనే నెంబర్ని ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నాడమ్మా మనకి ఎస్ 2k - 3 కదా 4 2 ఎంతమ్మా 8k 4 2 ఎంతమ్మా 8k నెక్స్ట్ 4 3 ఎంతమ్మా 12 - 12 ఎస్ -12 నెక్స్ట్ 5 అనే నెంబర్ ఎన్నిసార్లు యూజ్ చేస్తాడమ్మా k + 2 అంటే 5k ప్లస్ ఎంతమ్మా 10 5 2 ఎంతమ్మా 10 డివైడెడ్ బై నెంబర్స్ ఇవే కదా నెంబర్స్ ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి ఈడొక 5 ఈడొక 5 ఎంతమ్మా 10 10 + 2 ఎంతమ్మా 12 12 + 1 ఎంతమ్మా 13k మైనస్ నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 7 + 3 ఎంతమ్మా 10 -10 2 + 2 ఎంతమ్మా 4 -10 + 4 అంటే ఎంతమ్మా -6 ఇది మనకి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా యావరేజ్ వాడు మనకి 2.85 ఇది మనకి ఎస్ 85 ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మనకి ఓకేమా కేలు ఎన్ని ఉన్నాయి 10 ఒక 15 ఎంతమ్మా 25 25 ఒక 8 అంటే ఎంతమ్మా 33 33 ఒక 5 అంటే ఎంతమ్మా మనకు 38k అవుతుంది మనకి ఎస్ 38k కేస్ కంప్లీట్ అయినాయి కదా ఎస్ నెక్స్ట్ ఎంత ఉందమ్మా మనకు ఇక్కడ 21 ఒక 12 అంటే ఎంతమ్మా 33 ఎస్ 33 ఇక్కడ ఎంత ఉందమ్మా 10 ఉంది ఇక్కడ 10 ఉంది నెక్స్ట్ ఎంతమ్మా ఇక్కడ 4 ఉంది 10 ఒక 4 అంటే ఎంతమ్మా 14 సో ఇక్కడ 14 పోతే మనకి ఎంత ఉంటుంది 13 - 4 అంటే ఎంతమ్మా మనకి 9 రెండులో ఒకటి పోతే ఎంతమ్మా 1 అవుతుంది ఎస్ అంటే ఎంతమ్మా మైనస్ ఎంతమ్మా మనకి 19 బై ఎంతమ్మా మనకి ఇక్కడ 13k మైనస్ ఎంతమ్మా మనకి 6 ఈక్వల్ టు ఎంతమ్మా 2.85 ఇది మనకి ఎస్ దీన్ని సింప్లిఫై చేద్దాం ఓకేమ్మా k వాల్యూ కావాలి కదా ఎస్ అంటే ఇక్కడ 19 కామన్గా ఉంది కదమ్మా మనకి 19 కామన్ తీసుకుంటేనా ఏమవుతుందమ్మా మనకి 2k - 1 ఈక్వల్ టు డివైడెడ్ బై ఎంతమ్మా మనకి ఈ రెండు మల్టిప్లై కదా ఎస్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి సో 13k మైనస్ ఎంతమ్మా 6 ఈక్వల్ టు ఎంతమ్మా 2.85 ఇది మనకి ఎస్ ఇప్పుడు మనకి 19లో 19 1 ఎంతమ్మా 19 కదా ఎస్ మళ్ళీ ఎంత ఉంటుందమ్మా 9 5 19 5 అంటే ఎన్ని డిజిట్స్ తర్వాత డెసిమల్ 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ ఎస్ ఇప్పుడు చూడండి మనకి డైరెక్ట్గా 2k - 1 ఈక్వల్ టు ఎస్ 15 3 ఎంతమ్మా 45 4 రిమైనింగ్ 15 1 ఎంతమ్మా 15 4 అంటే ఎంతమ్మా మనకి 15 3 45 15 1 ఎంతమ్మా 15 అంటే ఎంతమ్మా 19 అంటే 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ అంటే ఎంతమ్మా 1.95 కదా ఎస్ సో 150 అంటే 195 ఎస్ 195k మైనస్ నెక్స్ట్ ఎంతమ్మా మనకు 15 6 ఎంతమ్మా మనకు 90 ఎస్ 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ కాబట్టి ఏమవుతుందమ్మా 0.90 ఇది మనకి ఇప్పుడు మనకి ఈ 2kలో 1.95k పోతే వరద రిమైనింగ్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 2kలో అంటే ఎంతమ్మా మనకి 2లో ఎంతమ్మా మనకి 1.95 మైనస్ చేయండి 1.95 మైనస్ చేస్తే ఎంతమ్మా 5 నెక్స్ట్ ఏమొస్తుందమ్మా 0 అంటే 0.05k ఈక్వల్ టు ఎస్ ఇప్పుడు ఎంతమ్మా మనకి ఎంత ఉంది ఇక్కడ 1లో 0.90 0.90 పోతే ఎంతమ్మా 0.10నే కదా ఎస్ ఇక్కడ ఏమవుతుందమ్మా ఇక్కడ 2 డెసిమల్స్ ఇక్కడ 2 డెసిమల్స్ క్యాన్సిల్ అవుతుంది k అంటే ఎంతమ్మా 2 టైమ్స్ పోతుంది అంటే k ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 2 అవుతుంది k ఈక్వల్ టు ఎంతమ్మా 2 ఇది ఓకే k వాల్యూ 2 వచ్చింది ఇప్పుడు మనకి ఈ 2 + 5k ప్లేస్లో ఓకేమ్మా 2 ప్లస్ ఎంతమ్మా 5 × 2 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 12 అవుతుంది ఇది మనకి 12 అంటే ఇప్పుడు ఆ k వాల్యూ ఎంతమ్మా 12 అంటే ఆ 2ను ఎన్నిసార్లు అంటే 2 సార్లు 2ను ఎంతమ్మా 12 టైమ్స్ అంటే 2ను 12 టైమ్స్ అంటే ఎంతమ్మా 12 × 2 అంటే ఎంతమ్మా 24 నువ్వు యూజ్ చేసేది 24 కానీ మన క్వశ్చన్లో
2 స్థానంలో ఎంతమ్మా భర్తీ చేయమన్నాడు 6 అన్నాడు. అంటే 2 ప్లేస్లో 6 అంటే 12 6 ఎంతమ్మా 72. ఇదే కదా మనకి ఎస్. అంటే అప్పుడు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కదా. ఎంతమ్మా అంటే మనకి 14 మైనస్ 12 అంటే ఎంతమ్మా 8. సారీ 12 - 4 అంటే ఎంతమ్మా 8. 6లో 2 అంటే ఎంతమ్మా 48. అంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఎంత యాడ్ అవుతుందమ్మా 48 యావరేజ్ ఎక్స్ట్రా సమ్ యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చిన యావరేజ్ ఎంతమ్మా 2.85 ప్లస్ ఎంతమ్మా 48 డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ అమ్మా 13k - 6 నెంబర్స్ అన్ని సేమ్ ఉన్నాయి. అంటే ఇదొక్క ప్లేస్లోనే ఏంటమ్మా 2 ప్లేస్లో 6ను భర్తీ చేస్తే అన్నాడు. అంటే 2 ప్లేస్ అంటే ఈ 5k 2 + 5k ఎనీ టైమ్స్ యూజ్ చేసిన k వాల్యూ కావాలా. k వాల్యూ ఎంతమ్మా 2 అంటే 24. 6 తీసుకుంటే ఎంతమ్మా 72. ఎంత ఎక్స్ట్రా యాడ్ అవుతుంది 48. అంటే 13k 13 2 ఎంతమ్మా 26. 26 - 6 అంటే ఎంతమ్మా 20. ఇది మనకి 4 1 జా 4 2 జా 4లో ఎంతమ్మా మనకి 5 టైమ్స్ పోతుంది. 5లో ఎంతమ్మా మనకి 5 2 జా 5 4 జా అంటే 2.4 అంటే 2.85. నెక్స్ట్ అంటే ఎంతమ్మా 2.4 అంటే వాట్ ఇస్ దట్ 5 8 + 4 ఎంతమ్మా 12. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 5 అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 5.25 ఆన్సర్. సో 5.25. There are 2 sections in a class of co-educational school. The number of students in each section is 35. If 7 girls of section A go to the section B, the number of girls students in these 2 sections are interchanged. If 4 girls students of section B go to the section A, the number of girls students section A changes to double the actual number of girls students section B, the number of boys section A and section B. ఒక పాఠశాలలో తరగతి Aలో 2 భాగాలు ఉన్నాయి. ప్రతి భాగంలోని విద్యార్థుల సంఖ్య 35. ఏ విభాగంలోని 7 మంది బాలికలు బి సెక్షన్లోకి వెళితే 2 విభాగంలోని బాలికల సంఖ్య పరస్పరం మార్పు చేయబడుతుంది. సెక్షన్ బిలోని 4 బాలికలు సెక్షన్ ఏకు వెళితే సెక్షన్ ఏలోని బాలికల సంఖ్య సెక్షన్ బిలోని బాలికల సంఖ్యకు రెట్టింపు అవుతుంది. సెక్షన్ ఏ మరియు బిలో యొక్క అబ్బాయిల సంఖ్యను వరుసగా. ఇక్కడ ఏం లేదమ్మా 2 సెక్షన్స్ ఉన్నాయి. 2 సెక్షన్లోనే మొత్తం విద్యార్థుల సంఖ్య 35 అన్నాడమ్మా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏలోని అంటే 7 మంది బాలికలు బిలోకి వెళితే పరస్పరం ఇంటర్చేంజ్ అవుతారు. ఏ నుంచి బికి, బి నుంచి ఏకి. అది మనకి అంటే ఇప్పుడు మనకి ఎలా తీసుకోవాలంటే చూడమ్మా, మనకి సెక్షన్ ఏలో ఉన్న బాయ్స్ అనుకుంటేనా బాయ్స్ మొత్తం ఏలో ఉన్న బాయ్స్ అనుకుంటే ఏమో అనుకున్నాం మనము ఏనే అనుకోండి. ఏనే. అప్పుడు గర్ల్స్ అన్నారనుకోండి అమ్మ, మనకి ఏలో ఉన్న గర్ల్స్ అంటే ఏం చేయాలి మనకి 35 మైనస్ ఎంతమ్మా ఏ టోటల్ నుంచి దాన్ని మైనస్ చేస్తే అయిపోతుంది. అది బాయ్స్. అదే బిలో ఉన్న బాయ్స్ కూడా ఏమనుకుంటాం మనం ఇక్కడ బి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు గర్ల్స్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి గర్ల్స్ అంటే ఏమవుతుంది 35 మైనస్ బి. ఇది డేటా ఫస్ట్ ఇలా రాసుకుంది. మొత్తం విద్యార్థులు ఉన్నారు 35. బాయ్స్ ఎంతో గర్ల్స్ ఎంతో తెలియదు. బాయ్స్ ఏ అనుకుంటే టోటల్ గర్ల్స్ ఎంతో 35 మైనస్ ఏ. ఇప్పుడు మనకి 7 గర్ల్స్ స్టూడెంట్స్ సెక్షన్ ఏ టు గో టు సెక్షన్ బి అంటే ఏలో నుంచి గర్ల్స్ బిలోకి వెళ్తున్నారు. ఎంతమంది 7 మెంబర్స్. అంటే ఇప్పుడు ఏంటమ్మా 35 మైనస్ ఏ. దీంట్లో నుంచి 7 మెంబర్స్ బిలోకి వెళితే ఎస్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్ ఇన్ దోస్ 2 సెక్షన్ ఇంటర్చేంజ్. అంటే ఏ బిలోకి వెళ్తే ఇంటర్చేంజ్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది 35 మైనస్ బి. ఇది మనకి ఇంటర్చేంజ్. ఎస్ ఇప్పుడు 35 ఏమవుతుందమ్మా క్యాన్సల్. ఇది మైనస్ ఆఫ్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ దట్ ఈజ్ ఏ ప్లస్ 7 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా బి అవుతుంది. ఇది ఒక స్టేట్మెంట్ బి. మళ్ళీ ఏమన్నాడు మనకి 4 గర్ల్స్ స్టూడెంట్స్ సెక్షన్ బి టు గో టు ద సెక్షన్ ఏ. 4 విద్యార్థులు సెక్షన్ ఏలోకి వచ్చారు. సెక్షన్ ఏ అంటే ఎంతమ్మా 35 మైనస్ ఏ ప్లస్ 4 ఈక్వల్ టు వస్తే అప్పుడు ఏమన్నాడు మనకి సెక్షన్ ఏ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్ ఆఫ్ సెక్షన్ ఏ చేంజెస్ టు డబుల్ ద యాక్చువల్ నెంబర్ ఆఫ్ బి. అంటే బి నుంచి 4 బాలికలు ఏలోకి వస్తే అప్పుడు ఆ ఏలో ఉన్న బాలికల సంఖ్య బిలో ఉన్న గర్ల్స్ బాలికల సంఖ్యకు రెట్టింపు. బిలో ఉన్న బాలికలు అంటే ఏంటమ్మా 35 మైనస్ బి, దానికి రెట్టింపు 35 మైనస్ బి. ఇది మనకి
ఓకే అమ్మా. ఎస్ 35 మైనస్ అంటే ఇది ఎంతమ్మా 4 అంటే ఎంత వస్తుంది 39 మైనస్ ఏ ఇది మనకి దట్ ఈజ్ 2 ఇంటూ అంటే 35 ఇక్కడ బి అంటే ఏం రాయచ్చమ్మా ఏ ప్లస్ 7 తీసుకోవచ్చు కదా మైనస్ ఏ నెక్స్ట్ ఏంటమ్మా మైనస్ 7 ఇది మనకి ఎస్ 39 మైనస్ ఏ ఈక్వల్ టు ఓకేమ్మా ఏ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 70 మైనస్ 2a మైనస్ ఎంతమ్మా 14 సో ఇంకా 1aలో 2aలో పోతే 2aలో 1a పోతే ఎంతమ్మా ఏ దట్ ఈజ్ 70లో 14 పోతే ఎంతమ్మా మనకి 10 మైనస్ 4 ఎంతమ్మా 6 ఇక్కడ ఎంతమ్మా మనకి 6 మైనస్ 1 అంటే ఎంతమ్మా 5 56 ఇక్కడ 39 సో మైనస్ ఎంతమ్మా 39 16 మైనస్ 9 అంటే ఎంతమ్మా 7 ఇక్కడ ఆల్రెడీ ఎంతమ్మా మనకి 4లో 3 పోతే ఎంతమ్మా 1 అవుతుంది అంటే ఏ అనేది ఏమవుతుందమ్మా ఏలోని బాలికలు ఎంతమ్మా 17 ఇది 17 బట్ బాయ్స్ ఏలోని బాయ్స్ 17 ఇక్కడ బీలోని బాయ్స్ అంటే కూడా తీసుకోవచ్చు కదా బీలోని బాయ్స్ బీనే కదా ఏ 17 అయితే అప్పుడు ఇది ఎంతమ్మా 17 ప్లస్ 7 ఎంతమ్మా 24 అంటే ఏలో బాలికలు ఎంతమ్మా 17 బీలో బాలికలు అంటే 17 ప్లస్ 7 ఎంతమ్మా మనకి 24 అంటే 17,24 అవుతారు వారు 17,24 ఎక్కడమ్మా మనకు సి అవుతుంది ఓకేమ్మా ఎస్ the ratio of salary of workers in July to that in June to 1/2 to 1/4 by but what percentage was the salary July more than salary of June జూలై నుండి జూన్ వరకు కార్మిక జీతం నిష్పత్తి 1/2 to 1/4 అయినా జూలై జీతం జూన్ జీతం కంటే ఎంత శాతం ఎక్కువ ఇదేంటమ్మా 1/2 మిక్స్డ్ ఫ్రాక్షన్ 2 ఎంతమ్మా 4 ప్లస్ 1 ఎంతమ్మా మనకి 5/2 ఇది ఎప్పుడమ్మా మనకి జూలై ఎప్పుడమ్మా మనకి ఇది జూలై ఎస్ ఇదేంటమ్మా మనకి జూలై నెక్స్ట్ ఏంటమ్మా జూన్ది ఇస్తున్నాడు శాలరీస్ ఇస్తున్నాడు సో 4 2 ఎంతమ్మా 8 ప్లస్ 1 ఎంతమ్మా 9 బై ఎంతమ్మా మనకి 4 క్రాస్ మల్టిప్లై చేయండి ఎంతమ్మా మనకి 4 5 ఎంతమ్మా 20 9 2 ఎంతమ్మా 18 2లో ఎంతమ్మా 10 టైమ్స్ 2లో ఎంతమ్మా 9 టైమ్స్ బట్ మనకు అడిగింది ఏంటంటే జూలై జీతం జూన్ కంటే ఎంత ఎక్కువ ఇది ఎవరితో ఏ మంత్తో కంపేర్ చేస్తున్నాడు జూన్ జూలైని జూన్తో కంపేర్ చేస్తే ఎంత ఎక్కువ ఉందమ్మా మనకి 1 డివైడెడ్ బై ఎవరితో కంపేర్ చేస్తున్నాడు జూన్ అంటే ఎంతమ్మా మనకి 9 పర్సెంటేజ్ అంటే ఎంతమ్మా 100 అంటే 9లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 11 అంటే వర్ ద రిమైండర్ 1 అంటే 11 1/9% సో వర్ దట్ ఆన్సర్ 11 1/9% అవుతుంది ఓకే